విధంగా ఆడపిల్ల ఒక ఇంటికి లక్ష్మి కాగలిగినప్పుడు తన పుట్టింటికి సరస్వతి కూడా కాగలదు. తన నుదుటి రాతలో సరస్వతి కటాక్షం కూడా ఉండే ఉంటుంది. అంటే చెప్తాను. నేనిక్కడుండి ఎవరికీ భారంగా మారను. నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తాను. నేను పిల్లలకి పాఠాలు చెప్పగలను, లేకపోతే అన్నయ్యలాగా మన వ్యాపారంలో పాలు పంచుకోగలను. ఇక నుంచి నేనెవరికీ భారంగా మాత్రం ఉండను. చాలు గాయత్రి, మన సమాజంలో పెద్దింటి ఆడవాళ్ళు ఎవరు ఇంట్లోంచి కాలు బయట పెట్టరు. అరే నీకిప్పుడు ఏం తక్కువైందని? మనసుకు నచ్చింది తింటున్నావు, నీకు నచ్చినట్టుంటున్నావు. జీవితంలో ఇంతకంటే నీకేం కావాలి? గుర్తింపు. బహుశా భగవంతుడు నా జాతకంలో అది రాయటం మర్చిపోయినట్టున్నాడు. అందుకే మా నాన్నగారు నాకు చదువు సంధ్యలు నేర్పించారు. ఇప్పుడు నేనే స్వయంగా నా జాతకంలో గుర్తింపు అనే పదం రాసుకుంటాను. చూడు గాయత్రి, నువ్వు ఆడింది ఆటగా అయిపోయింది ఇంట్లో. ఇంతవరకు నువ్వు మీ పెద్దన్నయ్య ప్రేమను మాత్రమే చూసావు. రేపట్లోగా నువ్వు పెళ్లికి సరే అనకపోతే నువ్వు నా ఉగ్ర రూపాన్ని చూస్తావు. రేపటిదాకా కాదన్నయ్యా, ఈ రోజే. చూడు గాయత్రి, నువ్వు ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే నీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఏమండి చూస్తున్నారా? నేను భయపడింది కాస్త జరిగింది. పెళ్లి కాని పిల్ల తన అన్నలకి భారంగా మారిపోతుంది. తోడబుట్టిన వాళ్లే దాన్ని ఎలా సాధిస్తున్నారో చూసారా? అమ్మా, మేము దాన్ని సాధిస్తున్నామా లేక ఇది మమ్మల్ని? ఇదే మమ్మల్ని సాధిస్తోంది. ఇలా జరగాల్సిందే గాయత్రి. నదికైనా సరే ఆనకట్ట కట్టకపోతే వరదలు వచ్చేస్తాయి. నువ్వు కూడా నీ హద్దులు మీరిపోయా. సమాజంలో ఆడవాళ్ళకి కొన్ని కట్టుబాట్లున్నాయి. తను ఆ కట్టుబాట్లను దాటిన రోజున మనస్సుకి నచ్చినవి చేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది. ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉంటే ఇంట్లో వాళ్ళకి భారంగానే ఉంటుంది. నేను ఓడిపోయాను దమయంతి. నువ్వే గెలిచావు. సమాజం గెలిచింది. ఒక ఆడపిల్ల పేరు చివర భర్త పేరు కూడా ఉండటం అన్నది ఎంత అవసరమో ఈరోజు నాకు అర్థమైంది. ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు. నీ మనసుకి ఏది నచ్చితే అది చేయి. భాను, రాణాగారు వచ్చారని ప్రజలు సంతోషంగా ఉన్నారు కదూ? అవును పెదరాణి గారు, చాలా సంతోషంగా ఉన్నారు. జనాలు ఇంగ్లాండ్ గురించి చాలా ప్రశ్నలు అడుగుతుంటారా? అవును పెదరాణి గారు. ఏమని అడుగుతుంటారు? అదే రాణాగారు కూడా ఆంగ్లేయులు అయిపోయారా అని. ఎందుకు? ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చారు కదా. అశ్వశాలకు వెళ్తే ఎవరైనా గుర్రం అయిపోతారా? అది లేదు పెదరాణి గారు. అయితే ఇంగ్లాండ్కు వెళితే ఆంగ్లేయులు ఎలా అయిపోతారట? ఆంగ్లేయులుగా మారాలనుకునేవారు ఇక్కడ మన దేశంలోనే ఆంగ్లేయులుగా మారిపోతారు. మీరు రాజమాతను ఉద్దేశించి అంటున్నారు కదా? మేమెవరి పేరు చెప్పలేదే. మీరు పేరు చెప్పినా చెప్పకపోయినా రాజమాతకి మీకు మధ్య ఉన్న ప్రేమను దాచిపెట్టలేరు పెద్దరాణి అమ్మ.
దాచుకోవాలనే ఉంటుంది కానీ ఏం చేసేది, అత్తాకోడళ్ల గొడవల సంప్రదాయాన్ని వదులుకోలేం కదా. రాణా గారు, మీకు తెలుసు కదా, మన శాస్త్రాల్లో కూడా రాసుంది, ఎవరైనా 7 సముద్రాలు దాటి తిరిగి వస్తే అతనికి శుద్ధి తప్పక చెయ్యాలి. పెదరాణి అమ్మ, మీకు మేము అశుద్ధం అయిపోయామనిపిస్తోందా? మీరు కాదు, కానీ ఆంగ్లేయుల సంప్రదాయంతో రాజమహల్ అయితే అశుద్ధం అయినట్టే కదా. కాబట్టి మీకు శుద్ధీకరణ జరిపించాల్సిందే. పెదరాణి అమ్మ, మీరు ఇలాంటి పాతకాలం మాటలు నమ్ముతారా? మీరు నన్ను చూసి తెలుసుకోవాల్సిందేమిటంటే, ఏదైనా కేవలం పాతబడినంత మాత్రాన పనికిరానిదిగా మారదు. మేము ఇంగ్లాండ్కి అయితే వెళ్ళొచ్చాం కానీ మా సంస్కారాన్ని మాత్రం మర్చిపోలేదు. అలాగే పెద్దల మాటను ధిక్కరించటం మా సంస్కారంలోనే లేదు. ఒకవేళ ఈ శుద్ధీకరణలో మీకు విశ్వాసం ఉంటే మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ కేవలం మీకోసం. కేవలం మా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. పెద్దరాణి అమ్మ, అలా చేస్తోంది రాణా కాదు, మీ మనవడు చేస్తున్నాడు. ప్రియమైన రాణా గారికి, ఈరోజు నా సొంత ఇంట్లోనే నా మాట వినేవాళ్ళెవ్వరూ లేరు. ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లే, కానీ అందరూ పరాయి వాళ్ళలా కనిపిస్తున్నారు. ఇలాంటి స్థితిలో తన ఆత్మీయులతో మనసులోని మాట చెప్పుకోవాలనిపిస్తుంది. అందుకే నేను మీకు ఈ లేఖని రాస్తున్నాను. रजतगिरिनिभं चारुचन्द्रावसन्तं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवराभीतिहस्तं प्रसन्नं नमः शिवाय। మాకు కళ్ళెం వేయాలనుకుంటున్నారా? కళ్ళెం గుర్రాలకి వేస్తారు, సింహాలకి వెయ్యరు. పెద్దరాణి అమ్మ, మీతో మాట్లాడి గెలవటం చాలా కష్టం. రాణా గారు, మీ దగ్గర ఓడిపోవడం మాకెంతో తేలిక. గుర్తుందా, మీ చిన్నతనంలో మేము మీకు ఆమీర్ కోట్ చరిత్ర గురించి చెప్పేటప్పుడు మీరేమనేవారంటే, పాత విషయాలు వల్లే వేసుకుంటే ప్రయోజనం ఏంటి పెద్దరాణి అమ్మా?
కొత్తగా ఆలోచించండి. అందరూ అంటుంటారు భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోవాలి అని. కానీ ఎలా? ఎవరో అపరిచితుడితో నా భవిష్యత్తుని ఎలా ఊహించుకోగలను రాణగారు? ఎలా? మరెవరితోనూ నేను వివాహానికి ఎలా అంగీకరించగలను? నా మనసంతా కేవలం మీరే నిండి ఉన్నారు. నిజం కాకుండా మిగిలే కలలు ఎంతో బాధను కలిగిస్తాయి పెదరాణి అమ్మ. కానీ అంతకంటే ఎక్కువ బాధ కలిగించే కలలు కూడా ఉంటాయి. అర్థాంతరంగా అవి కరిగిపోతాయి. మేమిప్పుడు అదే బాధలో జీవిస్తున్నాం. ఇక ఆ బాధ మాకిప్పుడు ఎంత ప్రియమైపోయిందంటే దాన్ని ఎవరితోటైనా పంచుకోవటానికి కూడా మనసు రావడం లేదు పెదరాణి అమ్మ. కాబట్టి మేము ఒంటరిగా ఉన్నా, జనాల మధ్య ఉన్నా ఎలాంటి తేడా ఉండదు. ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఉండాలని మాకు రాసిపెట్టుంది. ప్రేమించేవారు ఎప్పుడూ ఒంటరివారు కారు. నేనెక్కడున్నా సరే నాకు ఎలా అనిపిస్తుందంటే మీరు అన్ని వేళలా నాతోనే ఉన్నారని. మీరు నా వారవుతారో లేదో నాకైతే తెలీదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు నా వారు కావచ్చు అని. ఆ ఒక్క నమ్మకం నా జీవితాన్ని రంగులమయం చేసే మంత్రం లాంటిది. మీకు నేను ఈ లేఖని రాసి ఆ నమ్మకాన్ని పెంచుకోవటానికి అనుమతి కోరుతున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ తలుచుకోవటానికి అనుమతి కోరుతున్నాను. మీ జవాబు కోసం ఎదురు చూస్తాను. కేవలం మీ గాయత్రి. బాబాయ్, మీరు నాకు సాయం చేస్తారా? చేస్తాను, చెప్పమ్మా. ఏం చెయ్యాలి? ఈ లేఖను పంపిస్తారా? లేఖ? నువ్వెవరికి లేఖ రాసావమ్మా? రాణా గారికి. రాణా గారికా? ఏం రాసావు ఇందులో? ఒక విన్నపం రాశాను. కొన్ని ప్రశ్నలు కూడా అడిగాను. వాటికి జవాబులు రాణాగారికి మాత్రమే తెలుసు. దయచేసి ఈ లేఖ రాణాగారికి చేరేలా చూడండి. అలాగేనమ్మా. ఈ లేఖతో పాటు నా ఆశలు, నా స్వప్నాలు పంపిస్తున్నాను రాణాగారు. ఆ తర్వాత మీ ఇష్టం. నన్ను పాల ముంచినా నీట ముంచినా మీరే. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి,
నా నమ్మకం బొమ్మైన రోజు నేను ప్రాణాలతో మిగలను. పెద్దరాణి అమ్మ, గుడ్ మార్నింగ్. రాణా గారు రండి. ఆసీనులు కండి. ఈ రోజు మీకు అనిపిస్తుంది మీరు మన దేశంలోనే ఉన్నారు అని. అంటే ప్రపంచంలో 3 కోవల ఆంగ్లేయులుంటారు. పుట్టుకతో ఆంగ్లేయులు, దత్తత వెళ్ళిన ఆంగ్లేయులు. ఇక మూడో కోవా? 3వ కోవ బలవంతంగా ఆంగ్లేయుల చంకెక్కేవాళ్ళు. మీ అమ్మగారు ప్రియంవదాదేవి రాజమాత 3వ కోవకు చెందిన ఆంగ్లేయులు. ఆవిడ రాజమహల్లో భోజనాలు కూడా ఆంగ్లేయ భోజనాలే. మీరు ఈరోజు మన భారతీయ భోజనం తినండి. మీరు ఈ దేశంలో ఉన్నారని తెలుస్తుంది. పెదరాని అమ్మ, రాజమాత గురించి ఏదో రకంగా ప్రస్తావించకుండా మీరెప్పుడూ మీ కబుర్లు పూర్తి చేయరు కదా. ఏం చేయను, మా కోడలంటే ఏమనుకున్నారు? మా భాగ్యం కొద్దీ ఇలా భారతదేశానికి చెందిన ఆంగ్లేయ కోడలు దొరికింది. ఈ మాటలకేం గాని రండి, మీకు భారతీయ భోజనం వడ్డిస్తాను. పెదరాని అమ్మ, మీ కంచమేది? ముందు మీకు వడ్డిస్తాం రాణా గారు, ఆ తర్వాతే మేం తింటాం. అలా ఎందుకు పెదరాని అమ్మ? ఇదేం సంప్రదాయం? మీరు మేం తిన్నాక తింటారా? ఆడవారు ఎప్పుడు వెనకే ఎందుకుండాలి? ఎందుకంటే దారం వెనక నుండే గాలిపటానికి సరైన దారి చూపిస్తుంది. వెనకుండడం బలహీనత కాదు, బలానికి సంకేతం. ఇక సమయం వస్తే ఆడదానికి ముందుకు రావడం కూడా తెలుసు రాన్నగారు. మేం మీతో వాదించే స్థాయికి ఎదిగామని అనుకోవటం లేదు పెదరాణి అమ్మ. కానీ మీ మనవలం మేము మారాన్ చేయొచ్చు. రండి, కూర్చోండి, తినండి. ఇప్పుడు మీరు తినండి. మాకొకటి అర్థమైంది, మీరిక్కడికి ఒంటరిగా రాలేదు. మీతో ఎడతెగని ఎన్నో సమస్యల్ని వెంట పెట్టుకువచ్చారు. మీరు చెప్పింది అక్షరాల నిజం పెదరాణి అమ్మ. ఇప్పుడు మీ సహాయం మాకు చాలా అవసరం. మేము యుద్ధానికి వెళ్ళాక గత 6 సంవత్సరాల్లో రాజ్ మహల్లో ఎన్నెన్ని జరిగాయంటే. మీ సమస్యలన్నింటినీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము రాజమహల్ విడిచాక మేమెంచుకున్న దారి ప్రాపంచిక విషయాల నుండి మమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళింది. కానీ ఇప్పుడు మీకు మా సహాయం కావాలంటే ఆ ప్రపంచంలోకి మళ్ళీ వస్తాం. మీకోసం మేము ఏవైనా చేయగలం రాణా గారు. తీసుకో దమయంతి, ఈరోజు ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు కూడా. ప్రసాదం తిను. నేను ఈ ప్రసాదం తిన్నండి. నేను ఉపవాసం ఉన్నాను. ఆ అమ్మవారు మన గాయత్రి కోసం సరైన సంబంధం పంపనంత వరకు
నేనొక్క అన్నం మెతుకు కూడా తినను, పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టను. అమ్మా అలా చేయకు. దమయంతి, నువ్వు తెలివి కలదానివి. ఒక్కసారి ఆలోచించు. నీ ఉపవాసానికి గాయత్రి పెళ్లి జరగడానికి సంబంధం ఏంటి? ఇక్కడ నా ఆకలిది కాదు ప్రశ్న, నా నమ్మకానిది. నేను ఒక అమ్మనే, ఆవిడ ఒక అమ్మే. నేను చూడాలనుకుంటున్నాను ఒక అమ్మ మనసును ఇంకొక అమ్మ మనసు ఎంతవరకు అర్థం చేసుకోదు. ఇక నిర్ణయం పూర్తిగా అమ్మవారిదే. మన గాయత్రికి సంబంధమైనా రావాలి, లేదా నా ప్రాణమైనా పోవాలి. దమయంతి, నువ్వు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? ఏం చేశానని నువ్వు నాకు ఈ శిక్ష విధిస్తున్నావు? శిక్ష నాకండి, మీ కాదు. ఓ ఆడపిల్లకు అమ్మనైనందుకు శిక్ష, ఓ ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు శిక్ష. ఇప్పుడిది నాకు అమ్మవారికి సంబంధించింది. ఆ అమ్మ మొండికేసింది కదా నా గాయత్రి జీవితంలో సంతోషాలు ఉండవు అని. అయితే నేను చూస్తాను, ముందు నా ఊపిరి ఆగిపోతుందో లేక ఈవిడ పంతమో. అమ్మా, ఏంటి పిచ్చి పని? ఎందుకు చేస్తున్నావు ఈ అఘాయిత్యం? అమ్మా, నేను చెప్పేది కొంచెం విను. నేను అన్ని చక్కదిద్దుతాను. నాన్నగారు, నేను గాయత్రికి పెద్దన్నయ్యని. తన పట్ల నాకు బాధ్యత ఉంది. నేను మీకు మాట ఇస్తున్నాను. నేను తప్పకుండా గాయత్రికి మంచి సంబంధం తెస్తాను.